హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను. ఈరోజైతే నేను ఒక హెల్దీ అండ్ టేస్టీ ఒక ఐటెం అయితే తయారు చేశానండి. అదేంటో కాదు, మిరియాల రసం అండి. సో చాలా అంటే చాలా టేస్టీగా హెల్దీగా రెడీ చేశాను. ఇంట్లోనే కేవలం 5 నిమిషాల్లో ఈ మిరియాల రసాన్ని మనం తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగనో ఈ ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గోరువెచ్చని నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీ దగ్గర ఏమైనా దంచిన బౌల్ ఉంటే తీసుకొని అందులో ఒక చెంచా మిరియాలు, ఒక చెంచా జీలకర్ర, 9 నుండి 10 ఎల్లుల్లి రెక్కలు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. మరీ పేస్ట్గా దంచుకోకూడదు, అలానే మరీ గరగరగ్గా దంచుకోకూడదండి. నా దగ్గర అయితే ఎటువంటి బౌల్ లేదు కాబట్టి నేను గ్లాస్లో వేసి ఈ విధంగా దంచుతున్నాను. మీకైతే చూపిస్తాను చూడండి ఏ విధంగా రావాలో. మిరియాలన్నీ కూడా మొత్తం అన్నీ కూడా పగిలేలా దంచుకోవాలి. ఎందుకంటే మిరియం గింజ ఉంటే మనం రసం వేసుకునేటప్పుడు అది మన నోటికి తగిలి అగరెక్కువ ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసానండి. ఆవాలు అనేవి చిటపటలు అయినంత వరకు ఉంచిన తర్వాత 2 లేదా 3 ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేసేయాలండి. వేసి మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఇన్కేస్ ఇది కనుక మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో అనుకోండి, మాడిపోతుంది. ఇలా కలుపుతున్నప్పుడే మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా ఇందులో వేసేసేయాలండి. మనం ఎంతైతే క్వాంటిటీలో చింతపండు తీసుకున్నామో, అంటే ఎగ్జాంపుల్కి ముందు 1 గ్లాస్ వాటర్ వేస్తే ఇంకొక గ్లాస్ మాత్రమే యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ బౌల్తో తీసుకున్నాను కదా, ఇంకొక బౌల్ వాటర్ కూడా యాడ్ చేసా, లేదంటే చప్పదనం వచ్చేస్తుంది. అండ్ ఇందులో వేసిన తర్వాత రుచికి తగ్గ ఉప్పు మరియు పసుపు, అంతేకాకుండా కాస్త బెల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలండి, లేదంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది. సో బ్యాలెన్స్ కోసం అయితే బెల్లం ముక్క వేసేసి ఇందులో పైన కాస్త కొత్తిమీర మరియు మెంతాకు అయితే వేసుకుంటున్నాము. కస్తూరి మెంతి అనేది పూర్తిగా ఆప్షనల్, వేయొచ్చు వేయకపోవచ్చు. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 to 4 మినిట్స్ దీన్ని మరిగిస్తే చాలండి. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన హెల్దీ మిరియాల రసం అయితే తయారైపోయింది. ఇది తయారైన తర్వాత మీ పిల్లలకి వేడివేడి అన్నంలో పెడితే కఫం ఉంటే కఫం కూడా కోస్తుందండి. చాలా అంటే చాలా మంచిది. అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.